అక్క కొట్టిందే అక్క కొట్టిందే ఓకే ఎందుకు కొట్టినావు అక్క నువ్వు ఎవరు కొట్టిండ్రమ్మా అక్క కొట్టిందా చూసారు కదా ఎలా చెప్తున్నాడో అక్క కొట్టిందని చెప్తున్నాడు. సో ఇలానే ఉంటుంది పిల్లలు ఉన్న చోట. ఆ అబ్బాయి మా చెల్లి కొడుకు, తనేమో మా పాప. అండ్ ఇక్కడైతే మేము ఊరెళ్తున్నాము మంత్రాలయం. సో నేను ఫుల్ వ్లాగ్ అనేది నేను కింద ఇస్తాను, సో మీరు చెక్అవుట్ చేసే. మంత్రాలయం అయితే వెళ్ళాము. అక్కడ ఆ రోజు ఈవినింగే మేము దర్శనం అయితే చేసేసుకున్నాము. ఇంటికి వెళ్ళేసి మళ్ళీ దర్శనానికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. మేము ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్కి అయితే వచ్చాము. ఇంపార్టెంట్ అంటే ఇంకా మా మామయ్య వాళ్ళు దేవుణ్ణి చేశారు. సో దానివల్ల మేమందరం అయితే వచ్చాము. సో చాలా బాగా సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. ఇక్కడ చూడండి పిల్లలు ఎలా పరిగెడుతున్నారో, అసలు ఒక్క దగ్గర ఉండట్లేదు. అండ్ ఈరోజు నైట్ ఇంకా ఇంటికి వెళ్ళిపోయి తినేసి పడుకున్నాము. మార్నింగ్ అనేది దేవుణ్ణి అయితే చేశాడు మా మామయ్య. సో దానికోసం అన్నీ రెడీ అయ్యాను. ఎలా ఉన్నాను అనేది నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ మరుసటి రోజు మార్నింగ్ మేము ఇంటికి బయలుదేరిపోయాము. సో మీకు ఫుల్ బ్లాగ్ అనేది నేను కింద ఇస్తాను, ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇక్కడ ఈ తోరణం ఉంది కదా, అసలు ఎంత బాగుంటుందో. నాకు ఎంటర్ అవుతున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది, వెళ్ళేటప్పుడు చాలా బాధేస్తుంది. సో మీకు ఇలాంటి మెమొరీస్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి అండ్ లైక్ చేయండి.